హాయ్ గైస్, వెల్కమ్ టు మిక్కెన్ యూనివర్స్ తెలుగు. హాయ్ గైస్, మనమైతే ఇవాళ టోర్నమెంట్ అయితే ఆడదాం. ప్రజెంట్ మనమైతే 5375 స్కోర్తో అయితే లీడింగ్లో ఉన్నాం. మనమైతే ఒక ట్రిక్ని అయితే యూజ్ చేసాం. ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసే ఉంటారు. మధ్యలో కిల్షాట్ పెట్టి మిగతా టైర్ 2 అయితే పెడితే కనుక మనకైతే నార్మల్ బాట్ ప్లేయర్స్ అయితే వస్తారు. దానివల్ల మనమైతే ఫస్ట్లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పర్ట్లో కూడా ఫస్ట్లో అయితే రావడానికి ట్రై చేద్దాం. చాలా వరకు ట్రిక్ని అయితే యూజ్ చేశాను. ఓకే, నాకైతే 57 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంకో 3 సబ్స్క్రైబర్స్ వస్తే 60 సబ్స్క్రైబర్స్ అయితే చేరుతారు. మీరైతే త్వరగా చేసేయండి. ఎవరైతే వీడియోని చూసి వీడియోని లైక్ చేయలేదో, ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో చేయండి. ఇంకో మీరు చేసే సబ్స్క్రైబ్స్ వల్ల మాకు చాలా ప్రాఫిట్ అయితే ఉంటుంది. ప్రాఫిట్ అంటే నాకు ఇప్పుడు ఛానల్ అయితే లోలో అయితే నడుస్తుంది. ఇంకా స్టార్టింగ్ మనం పెట్టిన 50 వీడియోస్ దగ్గరగా ఉంటాయి. మనం ఫార్చ్యూన్ లో ఒక అయితే తీసాం. మనకి ఆర్సీ క్యామ్ అనే డెంగు స్కిన్ అయితే వచ్చింది. ఓకే, మన దగ్గర 3 అయితే కీస్ ఉన్నాయి. ఓకే గాయ్స్, మనం అయితే టోర్నమెంట్ అయితే ఆడి మళ్ళీ ఈ ఎక్స్పర్ట్లో కూడా ఫస్ట్ అయితే రావడం ట్రై చేద్దాం. కాబట్టి టోర్నమెంట్ అయితే మొదలు పెట్టేశాను. ఇంకో విషయం ఏంటంటే, నేను రేపటి నుంచి వీడియోలు చేస్తానో లేదో నాకు తెలీదు. నేను ఊరు వెళ్తున్నాను నేను చెప్పేశాను. ఎందుకంటే ఊరు వెళ్ళాలి. సమ్మర్ కదా గైస్, సమ్మర్లో బయటికి వెళ్ళాలి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బాగుంటుంది. మైండ్ అనేది రిలీఫ్ అవ్వాలి, ఎప్పుడు గేమ్ అనే కాదు. కాబట్టి వీడియోలు అయితే రావడానికి కొద్దిగా లాగవచ్చు. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా అయితే హ్యాపీనెస్ అయితే వచ్చింది. ఇంకో 3 సబ్స్క్రైబర్తో 60 సబ్స్క్రైబర్స్కి అయితే వస్తాము. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్లోకి వస్తే మనమైతే ఒక యాగీస్ని చంపాం. మళ్ళీ ఇంకో యాగీస్ అయితే మనల్ని చంపడం జరిగింది. ఓకే, మనం నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి జీఫ్రెన్ తీద్దాం. ఓకే, గార్డియన్ అయితే కొద్దిగా బాగుంటుంది, ఐ మీన్ లుకింగ్. కానీ దీనికి నేడ్ లాంచర్ అయిపోయడం వల్ల నేడ్ లాంచర్ బాగానే తగులుద్ది. కానీ మనకైతే కరెక్ట్ టార్గెట్ అయితే ఉండాలి. ఇదే అన్నమాట ఇది కూడా మన రియల్ గేమ్ ప్లే కాదు. నా గేమ్ ప్లే నార్మల్గా నాకు ఆడాలనిపించినప్పుడు వచ్చేసిద్ది దానికదే. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ చెప్పాను, ఎవరైతే నా 1v1 చూడాలనుకుంటున్నారో, నా బ్యాటిల్ 1v1 ఒక బ్రో అయితే పెట్టాడు. 1v1 ఆడదాం బ్రోని. ఆ బ్రోతో ఆడలేదు చెప్పండి, యూట్యూబర్ అంట. కానీ తన స్పాట్ పవర్ వచ్చేసి నాకన్నా ఎక్కువ. మరి మీరే చెప్పండి, ఆడమంటారో లేదో. మీరు ఎలా చెప్తే నేనైతే అలా చేస్తాను. మీరు ఆడమంటే ఆడతాను. మర్చిపోకుండా కామెంట్ అయితే పెట్టండి. ఓకే గాయ్స్, ఇక్కడైతే ఒక ఎనిమి అయితే ఉన్నాడు. మనమైతే ఇక్కడ బ్రిక్ హౌస్ ఎబిలిటీతో ఫాస్ట్గా అయితే కిల్ చేసాం. రివెంజ్ అయితే వచ్చింది, అంటే మళ్ళీ ఇంతమంది చంపింది ఈయనే. మనం అది పట్టుకోకుండా ఉంటే మన ఎబిలిటీ వచ్చేసేది, ఆపే వాళ్ళం, చంపే వాళ్ళం. బట్ వేరే వాళ్ళు అయితే కిల్ చేశారు. మనం 10 కిల్స్తో అయితే లీడింగ్లో అయితే ఉన్నాము. నెక్స్ట్ మనం యారీస్ని అయితే తీద్దాం. యారీస్ని నాకు ఎక్కువ వర్త్ అనిపించేది మెక్ అయితే యారీస్ అనమాట. ఎందుకంటే దీన్ని అప్గ్రేడ్ చేసినప్పుడు దీని ఎనర్జీ కెపాసిటీ 16లోకి వెళ్ళినప్పుడే 91,000తో అయితే ఉంది హెచ్పి అయితే. ట్యాంక్ మ్యాక్స్కి ఎక్కువ ఉంటాయని అంటారు కదా, అందుకే 91,000తో లాస్ట్ ఉంది. ఇదైతే నాకైతే చాలా నచ్చింది. 91,000 వరకు వెళ్తుంది కాబట్టి మంచిది అని చెప్పి నేనైతే నెక్స్ట్ అయితే దీన్ని అప్గ్రేడ్ వీడియో అయితే పెట్టబోతాను. నాకు 1875 కాయిన్స్ వచ్చినప్పుడు రాగానే దీన్ని అప్గ్రేడ్ చేస్తాను. ఎందుకంటే దీనికి డిస్క్ లాంచర్ పెట్టి బాగా అయితే ఆడతాను. మనం షీల్డ్ పెట్టుకొని షీల్డ్ డ్యూరబిలిటీ పెరుగుద్ది, ఎనర్జీ కెపాసిటీ పెరుగుద్ది. కాబట్టి మనం అన్నీ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నా టార్గెట్ వచ్చేసి యారీస్ని అప్గ్రేడ్ చేయడం. పైగా చైన్ గన్ ఒకటి కొనాలి. చైన్ గన్ లెజెండరీ వెపన్ కదా, కాబట్టి అది బాగున్నా బాగోపోయినా లెజెండరీ మెక్ కాబట్టి అదైతే కొనే తెరాలి. అది గైస్, మనమైతే ఇక్కడ ఇంకొక కిల్ అయితే చేయాలి. ఇక్కడ కిల్ షాట్ అయితే ఉన్నాడు. మనం మేలాస్ ఇచ్చాం కానీ సరిపోలేదు. ఎందుకంటే తను 92 హెచ్పి 92,000 అయితే హెచ్పి ఉంది. కాబట్టి మనం ఏం చేయలేదు. మనం ఇప్పుడైతే జీఫ్రేతో అయితే చంపడానికి ట్రై చేద్దాం. 2 కిల్స్ అయితే జీఫ్రేతో చేసాం. నెక్స్ట్ కిల్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి. దగ్గరగా మనం ఎంఐపీ అయితే కొట్టే ఛాన్సెస్ అయితే ఒక 60% అయితే ఉంది మన జీఫ్రేతో అయితే. ఎందుకంటే జీఫ్రేతో పోయినసారి కిల్ చేసాం, ఈసారి కూడా లైట్ కిల్ చేస్తున్నాం. ట్రై చేద్దాం. ఎంఐపీ రావాలంటే ఖచ్చితంగా ఆడాలి. ఓకే, దగ్గరగా ఎంఈపీ వచ్చేసినట్టే. ఎందుకంటే మనం జీఫ్రేతోనే దగ్గర కిల్స్ అయితే చేసాం చాలా వరకు. జీఫ్రే ఇంకా కిల్ షాట్తో, కానీ కిల్ షాట్ వచ్చేదని అయితే నాకు గ్యారంటీ లేదు. మనమైతే మిసైల్ ర్యాక్ 6తో అయితే డ్యామేజ్ ఇచ్చాం. తర్వాత నేడ్ లాంచర్తో ట్రై చేద్దాం. ఈ మ్యాచ్ అయితే ఓడిపోతామని అనుకుంటున్నాం. ఎందుకంటే 50 సెకండ్స్లో 9 కిల్స్ అయితే కష్టమే. బట్ మా వాళ్ళు ట్రై చేసి, మా టీమ్మేట్స్ ట్రై చేస్తే కనుక అది అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే గాయ్స్, ఓకే బ్రో, కొంతమంది అయితే చెప్పారు. ఇక్కడ SSYT బ్రో అయితే కామెంట్ చేశాడు. ఆ కామెంట్ అయితే మీరే చూడండి కామెంట్ బాక్స్లోకి వెళ్ళి. మీరు ఎలాగో చూస్తున్నారు కాబట్టి వీడియోని లైక్ చేసేసి కామెంట్స్లో మీరు ఒక కామెంట్ చేసి అయితే వెళ్ళండి.
కామెంట్స్ అయితే నేను చదువుతాను. ఈసారి నుంచి నేను కూడా నెక్స్ట్ వీడియో నుంచి మీరైతే ఏ కామెంట్లు అయితే పెడతారో ఆ కామెంట్లు నేను వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కామెంట్ చేయండి. అలా కామెంట్ చేసేటప్పుడు లైక్ కూడా చేయండి. నాకు వీడియో ఎన్నైతే లైక్స్ వస్తాయో ఎన్నైతే వ్యూస్ వస్తాయో దాన్ని బట్టి వీడియో వైరల్ అయ్యి ఎక్కువగా మన వీడియో కనబడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మన వీడియో చాలామంది తెలియట్లేదు, మెక్కిన తెలుగు కొత్తగానే రావట్లేదు అసలు నా వీడియోలో అయితే. చాలా వరకు మీరు మీకు కుదిరినంత వరకు సహాయం అయితే చేయండి. నాకు చాలా వరకు సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి వ్యూస్ అయితే చేయండి. అలా అయితే మన వీడియో అయితే పాపులర్ అవుద్ది. పాపులర్ అయినప్పుడు ఎవరైనా మెక్కిన తెలుగు అని కొట్టగానే నాది SSYT బ్రో అయితే వచ్చింది. SSYT బ్రో ఆల్రెడీ కొద్ది దూరం అయితే కన్వర్ట్ పోతాడు, కానీ మనం కనబడడం కష్టం. ఎందుకంటే మనకి జస్ట్ 57 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇంకో 3 సబ్స్క్రైబర్స్ మనం అయితే 60 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతాం. గేమ్ మిషన్లోకి వస్తే దగ్గర అయిపోయింది. మనం సెకండ్ రౌండ్ అయితే ఓడిపోయాం కదా, థర్డ్ రౌండ్ అయితే ఇది. నేను చెప్పా కదా నేను కొన్ని రోజుల్లో వేరే బయటికి అయితే వెళ్తున్నాను. కాబట్టి నేను తర్వాత వీడియో చేయగలనో లేదో నాకు తెలీదు. చాలా వరకు అయితే ట్రై చేస్తాను. వీడియో మాట్లాడడానికి, వీడియో వాయిస్ ఓవర్ చేయడానికి, వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను చాలా వరకు. వీడియో పెట్టడం కష్టమే, వస్తాయో లేదో గ్యారంటీ లేదు, బట్ చాలా వరకు ట్రై చేస్తాను. మనమైతే ఇక్కడ మనం 5 kills అయితే లీడింగ్లో లేము, తక్కువలో ఉన్నాం. 6 kills అయితే అదే టీమ్మేట్ అయితే లీడింగ్లో ఉన్నారు. మన జెల్విన్ ర్యాక్ అయితే హెలిక్స్ ర్యాక్ జెల్విన్ ర్యాక్ సంథింగ్ కనబడట్లేదు, బట్ మనమైతే డ్యామేజ్ ఇద్దాం. ఇక్కడైతే నేను డిస్క్ లాంచర్ అయితే అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే డిస్క్ లాంచర్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంది. ఎందుకంటే దాని రేడియస్ ఉండడం వల్ల పక్కన నుంచి దూరం నుంచి కొట్టినా సరే, పక్కన ఏం కనబడకపోయినా పక్కన కొట్టినా సరే తనకైతే డ్యామేజ్ పడుద్ది మన ఎనిమికి అయితే. అదొక ప్లస్ పాయింట్ అనమాట దీంట్లో అయితే. కాబట్టి నాకంటే డిస్క్ లాంచర్ ఇంట్రెస్ట్ మీద ఉంది. ఇక్కడైతే ఆటో టార్గెటింగ్ కూడా ఉంటుంది సెకండ్ అయితే. కాబట్టి మనం ఎటు కొట్టినా సరే అది ఆటో టార్గెట్ అవ్వగానే దానికైతే పడిపోతుంది. ఇక్కడ హెలిక్స్ ర్యాక్ చూడండి ఈ మధ్యలో నుంచి అయితే వచ్చేస్తుంది. బట్ మనమైతే 9 kills లీడింగ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. ఇప్పుడైతే మనం గెలవాలి, గెలుస్తామో లేదో గ్యారంటీ లేదు. ఓకే, మనమైతే 10 kills లీడింగ్లో ఉన్నాం. ఇలాగే ఆడితే బెస్ట్. సరే, నా వల్ల అయితే ఈచ్ అయిపోయింది స్కోర్ అయితే. ఇలా ఈచ్ అవ్వకూడదు, మనమే గెలవాలి. బట్ వాళ్ళకైతే ఇంకొక స్కోర్ అయితే వచ్చింది. జస్ట్ 6 seconds అయితే ఉంది. ఈ 6 secondsలో ఎలాగైనా మనం చంపాలి. మన వల్ల ఒక కిల్ పోయింది కాబట్టి మన వల్ల ఒక కిల్ అయితే రావాలి. ఒక కిల్ అయితే వచ్చింది మన వల్ల. కాబట్టి మనం కిల్ చేయడం వల్ల 13 ఈచ్ అయితే అయింది. ఎందుకంటే మనం ఓడిపోవడం వల్ల ఎలా అయితే 30 seconds పెరిగిందో ఇప్పుడు అలాగా. ఎందుకంటే మనం చేయడం వల్ల మన కిల్ ఎలా అయితే పోయిందో ఇప్పుడు అలాగా. అదిగోండి మనం ఇంకో 2 kills అయితే మనమే లీడింగ్లో ఉన్నాం. నేను ఆ 2 kills చేయడం వల్ల మన టీం అయితే లీడింగ్లోకి వచ్చేసింది. ఇంకా మనం గెలుస్తామని నమ్మకం అయితే తక్కువే. ఇంకా వాళ్ళు 2 kills 16 kills ఇంకా ఓకే, మనం అర్థమైపోయింది మనమే అయితే గెలుస్తాం. ఎందుకంటే 2 seconds అయితే ఉంది, వాళ్ళు అయితే కొట్టలేరు అందరిలోకి. అది గాయస్ ఇవాళైతే మనం గెలిచేసాం. 2 rounds అయితే విక్టరీ కొట్టేసాం. మనం టోర్నమెంట్ అయితే విన్ అయిపోయాం. MVP కూడా వచ్చేసాం మనం అనుకున్నట్టుగానే. జీఫ్రేతో అయితే 9 kills 2 assists అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే వచ్చాం MVP. ఓకే, పర్వాలేదు. జీఫ్రే మనకైతే ఈవెంట్స్ అయితే వచ్చాయి. ఇంకో విషయం మీకు ప్రతి వీడియోలో చెప్తాను ఏంటంటే యాడ్ అయితే వచ్చింది కదా గేమ్ ఆడగానే, అదైతే చూడండి. నేనైతే స్కిప్ చేసేస్తాను మీకు యాడ్ వచ్చే సమయానికి. నాకు ఇంకోటి బాగా జరిగింది ఏంటంటే 4000 వచ్చిన తర్వాత యాడ్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకో యాడ్ ఆప్షన్ అయితే వచ్చింది నాకు. దానివల్ల నాకు ఒక బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ ఇంకో 4000 అయితే వచ్చింది. ఇంకో ట్రిక్ ఇంకా పని చేసిద్దేమో అని చెప్పి నొక్కితే కనుక ఆ ట్రిక్ అయితే పని చేయలేదు. అదొక ల్యాగ్ గ్లిచ్ అనమాట. గ్లిచ్ అవ్వడం వల్ల నాకైతే 4000 + 4000 కూడా వచ్చాయి, అంటే 8000. అంటే 4000 అయితే ప్రాఫిట్, మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చింది. మీరు ఎవరైనా సరే గేమ్ ఆడిన తర్వాత ఈ వీడియో వస్తే ఖచ్చితంగా చూడండి. వీడియో ఆప్షన్ అయితే ఉంటుంది. ఒక 5-6 టైమ్స్ అయితే అలాగే వస్తాయి. మీరైతే క్లెయిమ్ చేసుకుంటే ఇవ్వండి. +2 వీడియోస్ చూడడం వల్ల 3000 అయితే క్రెడిట్స్ వచ్చింది. అలా పెంచుకుంటూ 5-10,000 అయితే ఉన్నాయి కదా, అలా దగ్గరగా 750,000 ఎంత ఉంది చైన్ గన్ అయితే. దాన్ని అయితే కొనేద్దాం దగ్గరలో. మనం అయితే వీక్లీ ఇది కూడా కంప్లీట్ చేద్దాం. మనమైతే ఎక్కువ లేట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాం. ఇది గాయ్స్ ఇవాళ వీడియో. ఎవరైతే వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.